అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ తోటి చూపిస్తున్నాను. మంచిగా ఇట్లా డీటెయిల్డ్గా ఉన్న ఎంబ్రాయిడరీ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఉల్టా సైడ్. సో ఫస్ట్ టైం డ్రై వాష్ ఇచ్చిన తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ రెడ్ కలర్ పైన ఎట్లా కనిపిస్తుంది, మంచిగా ఉంది కదా. తర్వాత 2 sides ఈక్వల్ బార్డర్ అని చెప్పాను. ఇది మాత్రం ఒక 3 to 4 inches, వెరాస్ ఇది అబోవ్ సైడ్ ఓన్లీ 1.5 inch అట్లా ఉంది. ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉంది. ఇక్కడ చూస్తే తెలుస్తుంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. నేను హైట్ ఎవ్రీథింగ్ వేరే శారీలో చూద్దాం. దానికన్నా ముందు బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుంది, బట్ ఇట్లా డైమండ్స్ తోటి ఇది బ్లౌజ్. నెక్స్ట్ డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ. ప్రతిదీ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ డార్క్ రావడం వల్ల బంచెస్ మంచిగా కనిపిస్తాయి. సో సైమల్టేనియస్లీ మనం హైట్ చెక్ చేద్దాం. హైట్ పర్ఫెక్ట్గా ఉంది. తర్వాత ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ లేదు. ఇట్లా సారీ ఓకే. ఇది మనకి పళ్ళు. బ్లౌజ్ ఇందాక డైమండ్స్ ఉండే కదా, దీంట్లో ఇట్లా అనమాట చిన్న చిన్న ట్రీస్ లాగా ఇట్లా బంచెస్ వచ్చినాయి. వైలెట్ కలర్ పళ్ళు, బ్లౌజ్. రాణి పింక్ కలర్ పళ్ళు, బ్లౌజ్. ప్యారెట్ గ్రీన్ కలర్ పళ్ళు, బ్లౌజ్. ఆరెంజ్ కలర్ పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ బ్రౌన్ కలర్. అయితే దీంట్లో మోనో బ్లౌజ్ వచ్చింది కదా, సేమ్ వచ్చింది కదా, అది వేసుకుంటేనే బాగుంటుంది. బికాస్ అప్పుడే ఈ బంచెస్ అనేది బాగా పాపప్ అయి కనిపిస్తుంది. అండ్ ప్రతి దాన్ని కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి బ్లౌజెస్. ప్రతిదీ ఇట్లా వచ్చింది. పర్పుల్ కలర్ లాస్ట్ పళ్ళు, బ్లౌజ్. రోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేయమని దాంట్లో భాగంగా సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాస్ జస్ట్ అది క్లిక్ అవే, దానికి ఎందుకు అంతసేపు ఆలోచిస్తున్నారో అయితే అర్థం కాదు. నార్మల్గా అయితే మీకు రిపీటెడ్గా ఎవరిదన్నా చూస్తే వస్తాయి కాబట్టి మేబీ సబ్స్క్రైబ్ చేయకుండా కూడా వస్తాయి కాబట్టి చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి, ఇది ఒకటి రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ.